పాసమైలారం సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదైంది. యాజమాన్య నిర్లక్ష్యంతో 36 మంది కార్మికులు మరణించారని బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. బిఎన్ఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద బీడీఎల్ బానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అటు సిగాచి యాజమాన్యంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికీ కూడా ఘటనా స్థలికి సిగాచి ఎండీ చేరుకోలేదు. సిగాచి ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న వార్నింగ్ ఇచ్చారు. ఆయన స్పందించకపోవడంతో యాజమాన్యంపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. సిగాచి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రమాదంలో 36 మందికి పైగా మరణించినట్లుగా తెలుస్తోంది. దీంతో సిగాచి యాజమాన్యం ఇప్పటివరకు పెద్దగా స్పందించకపోవడంతో ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఫిర్యాదు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇప్పటివరకు సిగాచి యాజమాన్యం స్పందించినట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? ఇప్పటికే సిగాచి యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పరిశ్రమ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతో అఫీషియల్ గా 36 మంది కార్మికులు మరణించారంటూ కూడా ఆ ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. అయితే బాధిత కుటుంబానికి చెందినటువంటి యశ్వంత్ అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ మేరకు బిఎన్ఎస్ 105, 110, 117 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి బీడీఎల్ బానూరు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అధికారుల ఆదేశాలతో కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించడం జరిగింది. అయితే సిగాచి యాజమాన్యం 48 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కనీసం ఘటనా స్థలికి రాకపోవడంతో నిన్న ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసేటువంటి సమయంలో మీ ఎండీ ఎక్కడున్నాడు, ఇప్పటి వరకు ఎందుకు ఎండీ రాలేదు, ఎండీ రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా నిన్న సిగాచి ప్రతినిధులకు కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా సిగాచి యాజమాన్యం స్పందించకపోవడం, మరోవైపు ఘటనా స్థలానికి రాకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో వారిపై చర్యలు తీసుకోవాలి. మరోవైపు వారి నుంచినే ₹1 కోటి ఎక్స్గ్రేషియా బాధిత కుటుంబాలకి వాళ్ళకి ఇప్పించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పటి వరకు అయితే ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సిగాచి యాజమాన్యం యొక్క లైసెన్స్ రెన్యువల్ కూడా చేయలేదనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడితే ఖచ్చితంగా ఇప్పటికే యాజమాన్యంపై కేసు నమోదైంది కాబట్టి ఈ 3 సెక్షన్స్ కూడా బలమైనటువంటి సెక్షన్స్, బిఎన్ఎస్ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ చట్టం 105 కావచ్చు, 110 కావచ్చు, 117 ఈ 3 సెక్షన్లు కూడా బలమైనటువంటి సెక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, ఒకవైపున ఎక్స్గ్రేషియాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. పైగా యాజమాన్యం నుంచి కూడా ఇప్పించాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది కదా, ఏం చెప్తున్నారు? దీని గురించి ఏమన్నా మాట్లాడారా? ఇప్పటి వరకు కేవలం సిగాచి ప్రతినిధులు మాత్రమే అక్కడ రావడం జరిగింది. అయితే ఈ ప్రతినిధులు కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందంగా సిగాచి యాజమాన్యానికి స్పష్టం చేయడం జరిగింది. బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. మరోవైపు బాధిత కుటుంబాలతో మాట్లాడినటువంటి సమయంలో కూడా ₹1 కోటి ఆ కంపెనీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా మేము చూస్తాము, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామంటూ కూడా నిన్న హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఇది గుజరాత్ బేస్డ్ కంపెనీ, గుజరాత్ లో మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, ఇక్కడ సబ్ బ్రాంచ్ కాబట్టి మరి వారు వస్తారా రారా అనేది మాత్రం చూడాలి. ఒకవేళ రాకపోతే గుజరాత్ లోనే వాళ్ళ పైన అదుపులోకి తీసుకొని కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, ఇప్పుడు నమోదు చేసిన ఫిర్యాదు అంటే ఈ సెక్షన్ల ప్రకారం చూస్తే ఎలా ఉంటుందనుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి? ఇంకా స్పందించకపోతే యాజమాన్యం గుజరాత్కు సంబంధించింది కాబట్టి అక్కడ నుంచి ఏమాత్రం రెస్పాన్స్ అనేది రాకపోతే తదుపరి ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే ఇప్పటికే ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీ వేయడం జరిగింది. మరోవైపు ఎక్స్పర్ట్ కమిటీ తోటి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. ఇక అసలు ఈ కంపెనీకి సంబంధించి లోపాలేంటి, కంపెనీ లైసెన్స్ రెన్యువల్ చేశారా, వీళ్ళకి ఉన్నటువంటి అనుమతులు ఏంటి అనేటువంటి అంశానికి సంబంధించి కూడా అధికారుల బృందంతో ఒకవైపు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరోవైపు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కూడా ఒకవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అంటే మూడు దశల్లో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు వీళ్ళపై నమోదైనటువంటి 105 కావచ్చు, 110 కావచ్చు, 117 ఈ 3 సెక్షన్లు కూడా 7 సంవత్సరాల కంటే పైనే వీళ్ళకి శిక్ష ఖరారయ్యేటువంటి కేసులు, నాన్ అవైలబుల్ కేసులుగా మనం భావించాల్సి ఉంటుంది.
ఖచ్చితంగా వీళ్ళపై కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. యాజమాన్యం పైన డైరెక్ట్ గా, ఎండి పైన డైరెక్ట్ గా ఈ కేసు పెట్టారు కాబట్టి వాళ్ళకు స్పందించి ఖచ్చితంగా హ్యుమానిటీ యాంగిల్ లోనే హెల్ప్ చేయాలంటూ కూడా నిన్న ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు, ఇప్పటి వరకు ఘటనా స్థలానికి కూడా రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇలాగే వ్యవహరిస్తే సిగాజీ యొక్క లైసెన్స్ ను కూడా రద్దు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.